హలో ఆఫీసర్స్. మనలో చాలా మందికి మ్యాథ్స్ అంటే చాలా భయం ఉంటుంది. మెనీ పీపుల్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ మ్యాథ్స్. ఈ ఫియర్ ఆఫ్ మ్యాథ్స్ వల్ల మెనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో దే టెన్ టు లూజ్ ద మార్క్స్. అంటే దీనికి మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్. నాట్ జస్ట్ ఫర్ ఆప్టిట్యూడ్ ఆర్ మ్యాథ్స్, బీట్ ఎనీ ఎగ్జామ్ మనకి కాన్సెప్ట్స్ అండ్ ఫండమెంటల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఈ పార్ట్స్ మార్క్స్ లూజ్ అయ్యే వాళ్ళలో మాక్సిమం పీపుల్ చాలా మందికి భయం ఎవరికి ఉంటుంది? మెయిన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఫ్రమ్ ద హ్యుమానిటీస్ బ్యాక్గ్రౌండ్ ఆర్ నాన్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్. సో ఇలాంటి వాళ్ళ కోసమే ఈ ఎన్సీఆర్టీ సిరీస్ అనేది మేము లాంచ్ చేస్తున్నాం అనమాట. సో ఈ ఎన్సీఆర్టీ సిరీస్లో భాగంగానే విల్ నౌ ట్రై టు ఫస్ట్ అండర్స్టాండ్ ద న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్ ఇన్ దిస్ క్లాస్. అంటే బేసికలీ ఆల్ దీస్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ సిస్టమ్. సో నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్లో మనం ఇవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. సో మనకి నెంబర్ సిస్టమ్ నుంచి కూడా చూసుకుంటే యూపీఎస్సీ సీసాట్ కావచ్చు అండ్ వేరియస్ అదర్ ఎగ్జామ్స్ కావచ్చు, అన్నింటిలో కూడా నెంబర్ సిస్టమ్ నుంచి మనకి మాక్సిమం క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం, అది చూస్తూ కూడా ఉంటాం. ఆ నెంబర్ సిస్టమ్ చాప్టర్ మీకు అర్థం కావాలి అంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ బేసిక్స్. సో ఇన్ దిస్ లెసన్ వీల్ ట్రై టు అండర్స్టాండ్ దీస్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్. మనం కేవలం వీటి వరకే చూస్తున్నాం. వీఆర్ నాట్ లుకింగ్ ఎట్ ద రేషనల్ నెంబర్స్, రియల్ నెంబర్స్, ఇవన్నీ మనం ఈ క్లాస్లో చూడట్లేదు. నౌ ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దిస్ క్లాస్? మనం ప్రతి క్లాస్లో కూడా ఈ క్లాస్ అయిపోయిన తర్వాత అసలు ఏమేమి నేర్చుకుంటారు అన్న అవుట్కమ్స్ ముందే క్లియర్గా చూపించి ఆ అవుట్కమ్ బేసిస్ మీద మనం వెళ్తాం. సో దట్ ఏంటి, మన క్లాస్ నుంచి డీవియేట్ అవ్వకుండా ప్రాపర్గా చేసుకోవచ్చు. సో ఈ లెక్చర్లో అవుట్కమ్ వచ్చేసరికి బై ద ఎండ్ ఆఫ్ దిస్ లెక్చర్ యూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆర్ ఫేస్ వాల్యూ. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ నెంబర్స్, టూ నెంబర్స్ని మనం ఎలా కంపేర్ చేస్తాము. నెక్స్ట్ వాట్ ఈస్ మెంట్ బై ఆర్డరింగ్ ఆఫ్ ది నెంబర్స్. దెన్ మనకి డిఫరెంట్ నెంబర్స్ ఉన్నాయి కదా, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటిజర్స్, వీటిని నెంబర్ లైన్ మీద ఎలా రిప్రజెంట్ చేస్తాము. అండ్ మనకి కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, క్లోజర్, కమ్యూటేటివ్, అసోసియేటివ్, డిస్ట్రిబ్యూటివ్ అనేవి. దీస్ మైట్ బి వెరీ బేసిక్, బట్ ఇవి క్యాలిక్యులేషన్స్లోనే మనకి చాలా హెల్ప్ అవుతాయి అనమాట. సో విల్ లుక్ ఎట్ ఆల్ దీస్ ఆస్పెక్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ లెక్చర్. నో దీని పర్టికులర్గా మీరు ఎన్సీఆర్టీస్లో ఏం చదవాలి ఆర్ ఎన్ఐఎస్లో ఏం చదవాలి అనుకుంటే మనకి క్లాస్ 6 మ్యాథ్స్ ఎన్సీఆర్టీ, క్లాస్ 6 మ్యాథ్స్ ఎన్సీఆర్టీ తీసుకొని దాంట్లో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 6 చదువుకుంటే మీకు నేను చెప్పే ఆస్పెక్ట్స్ అన్ని కూడా కవర్ అవుతాయి. సేమ్ ఇదే రీడింగ్ లిస్ట్, ఎన్సీఆర్టీ రీడింగ్ లిస్ట్ అండ్ ఎన్ఐఓఎస్ రీడింగ్ లిస్ట్ ప్రతి లెక్చర్కి ముందు నేను ఇవ్వడం జరుగుతుంది. సో దట్ మీకు రిఫరెన్స్కి ఏమైనా చదువుకోవాలనుకుంటే యూ కెన్ గో అండ్ లుక్ ఎట్ ద సేమ్ ఆస్పెక్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ బుక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నెంబర్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది? ఇక్కడ మన నెంబర్స్ అనే కాన్సెప్ట్ అంటే ముందు కౌంటింగ్. ఇనీషియల్గా ఏమయ్యేది, ఇప్పుడంటే మనకి నెంబర్స్ అని తెలుసు, కానీ ఇనీషియల్ డేస్లో కౌంటింగ్ మనకి లైక్ ముక్కలు బట్టి, ట్రీ ఫిక్స్ బట్టి, స్టోన్స్ బట్టి, అలా డిఫరెంట్ బట్టి కౌంటింగ్ చేసేవాళ్ళు అనమాట. అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోండి, మీరందరూ ఈ టెక్నిక్ చూసుంటారు. ఇలా 1 2 3 4 5 అంటే ఇంత లెక్క పడితే మనకి 5 ఉన్నట్టు. కానీ ప్రతిసారి ఎన్ని నెంబర్స్ వరకు అనేది కౌంట్ చేయొచ్చు. ఒక్కసారి ఒక సెట్ ఆఫ్ నెంబర్ దాటిన తర్వాత మనకంటూ ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. యూ గెట్ సమ్ లిమిటేషన్ అండ్ యూ వోంట్ బీ ఏబుల్ టు లైక్ కౌంట్ బియాండ్ దట్. యూ వోంట్ బీ ఏబుల్ టు రిమైండర్ బిహైండ్ దట్. సో వాటనికి కాకుండా మనకి నెంబర్స్ అనేవి ఉంటే దెన్ వీల్ బీ ఏబుల్ టు కౌంట్ ద నెంబర్స్ ఈజీలీ. సో కౌంటింగ్ ఎందుకు చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దేర్ ఇస్ యువర్ మామ్, మీ అమ్మగారు ఇంట్లో ఉన్నారు, మీ అమ్మగారు వెళ్ళి ఒక 10 నిమ్మకాయలు తీసుకురారా, లేకపోతే 10 కేజీల బియ్యం తీసుకురా అంటే ఒక క్వాంటిటీ రిప్రజెంట్ చేయడానికి మనకి నెంబర్స్ అనేవి కావాలి. సో ఈ పర్టికులర్ పర్పస్ కోసం మనకి కౌంటింగ్ కావచ్చు, కంపారిజన్కి కావచ్చు, మనకి నెంబర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో యాజ్ అ సెట్ మనకి కంపారిజన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి వెయిట్ 70 kgs ఉన్నాడు, ఒక పర్సన్ వెయిట్ 60 kgs ఉన్నాడు. సో వెయిట్ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అన్నది వెయిట్ బట్టి డిసైడ్ చేస్తాం, రైట్? నెక్స్ట్ హైట్ చూసుకోండి, హైట్ కూడా అలానే కంపేర్ చేస్తాం. ఆ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ పర్పస్లో చూసుకుంటే నెంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, అలా యూ హ్యావ్ వైడ్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఫర్ నెంబర్స్. నేను కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. సో నెంబర్స్ మనకి ఈ రకంగా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో అండ్ డిఫరెంట్ కంటెక్స్ట్లో కూడా మనం ఈ నెంబర్స్ని యూజ్ చేస్తాం. సో 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏది పెద్దది అది ఏది చిన్నది అని చెప్పి ఎలా డిసైడ్ చేస్తాం? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి, ఒక నెంబర్లో 4 డిజిట్స్ ఉన్నాయి, ఆర్ ఒక నెంబర్లో తర్వాత ఇంకొక నెంబర్లో 3 డిజిట్స్ ఉన్నాయి.
వేర్ ద ఫస్ట్ డిజిట్ ఈస్ నాట్ జీరో. జీరో ఉంటే దాన్ని మనం కౌంట్ చేయము. సో ఒక నెంబర్ ఏ నెంబర్కి అయితే డిజిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయో అది మన నెంబర్ గ్రేట్ అన్నట్టు. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈస్ 9765. ఓకే, ఇంకొక నెంబర్ ఉంది 976. ఇప్పుడు ఈ రెంట్లలో కూడా హైయెస్ట్ ఏది అని చెప్పంటే నెంబర్ విత్ ద హైయెస్ట్ లైక్ 9765 ఏదైతే ఉందో దీంట్లో ఎక్కువ డిజిట్స్ ఉన్నాయి కాబట్టి దిస్ బికమ్స్ ద హైయెస్ట్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెండిట్లో కూడా సేమ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు త్రీ డిజిట్ నెంబరే తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఇఫ్ ద నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఇన్ ద టూ అంటే 2 నెంబర్స్ తీసుకుంటే 3 డిజిట్సే కనుక ఉంటే తర్వాత లెఫ్ట్ మోస్ట్ డిజిట్ అంటే లెఫ్ట్ మోస్ట్ డిజిట్లో ఏదైతే హైయెస్ట్ నెంబర్ ఉంటుందో దానికి హైయెస్ట్ వాల్యూ ఉన్నట్టు అది హైయెస్ట్ నెంబర్ అన్నట్టు. సెకండ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దే ఇస్ నెంబర్ కాల్డ్ 674. ఇంకొక నెంబర్ ఉంది విచ్ ఈస్ 875. ఇప్పుడు ఈ రెండు కూడా సేమ్ 3 డిజిట్సే ఉన్నాయి. ఇక్కడ మన ఫస్ట్ రూల్ అనేది కౌంట్ అవ్వదు, అప్లై అవ్వదు. కాబట్టి సెకండ్ రూల్కి వచ్చేస్తే ఇప్పుడు దీంట్లో లెఫ్ట్ మోస్ట్ డిజిట్స్ ఏంటి, ఇక్కడ 6 ఇక్కడ 8. సో ఇక్కడ 6 అండ్ 8లో 8 పెద్దది కాబట్టి మనకి 875 అనేది పెద్ద నెంబర్ అన్నమాట. ఇఫ్ దిస్ ఈస్ ఆల్సో సేమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా సేమ్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ ఏం చేస్తాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఇక్కడ 6 ఉంటే మనం ఈ నెక్స్ట్ పర్టికులర్ దానికి వచ్చేస్తాం అనమాట. అంటే లెఫ్ట్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తాము. ఈ లెఫ్ట్ ఏంటి, ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ ఇవన్నీ కూడా మనం చూద్దాము. బట్ ప్రస్తుతానికి అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే ఎక్కువ డిజిట్స్ ఉంటాయో అది హైయెస్ట్ నెంబర్. తర్వాత నెంబర్ 2 డిజిట్స్ కూడా సేమ్ ఉంటే యూ విల్ లుక్ ఎట్ ద లెఫ్ట్ మోస్ట్ డిజిట్. ఆ లెఫ్ట్ మోస్ట్ డిజిట్ కూడా మనకి సేమ్ ఉంటే దాని నెక్స్ట్ డిజిట్కి వస్తాం. ఓకే, ఐ థింక్ యూఆర్ క్లియర్ టిల్ నౌ. దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ ఫేస్ వాల్యూ అండ్ ప్లేస్ వాల్యూ. ఇప్పుడు ఫేస్ వాల్యూ అంటే ఏంటి, ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఈజ్ నథింగ్ బట్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్ రిగార్డ్లెస్ ఆఫ్ వేర్ ఎవర్ ఇట్ ఈస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 డిజిట్ నెంబర్ తీసుకున్నా, 4 డిజిట్ నెంబర్ తీసుకున్నా, ఆ డిజిట్ ఏ ప్లేస్లో ఉన్న దాంతో సంబంధం లేకుండా ఆ డిజిట్ యొక్క వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే ఫేస్ వాల్యూ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపించే ఎగ్జాంపుల్ ఏంటి, 538. సో ఈ 538లో ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ 5 ఈజ్ 5, ద ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ 3 ఈజ్ 3 అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ ద డిజిట్ 8 ఈజ్ 8. సో 3, 8 అనేవి ఫేస్ వాల్యూస్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ 5, 3, 8. అంటే ఏం చెప్పాను మీకు ఇక్కడ, మనం దిస్ డెఫినేషన్ ఏం చేసాము, ద ఫేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ ఇన్ ఎ పర్టికులర్ నెంబర్ ఈజ్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. అదే మనం ఇక్కడ చూసాము. దీనిదే ఇంకొక ఎగ్జాంపుల్ చూడాలి అని చెప్పంటే ఇక్కడ మనకు ఒక నెంబర్ ఉంది 2456. సో ఇక్కడ ద ఫేస్ వాల్యూ ఆఫ్ 2 ఈజ్ 2, ద ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఈజ్ 5, the face value of 4 is 4, the face value of 6 is 6. So ప్రతి డిజిట్లో ఫేస్ వాల్యూ అని చెప్పంటే it is nothing but the digit itself. Okay, I think you're clear with the concept of face value. Now we have something similar called as the place value. Place అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిజిట్ తీసుకుంటే consider a digit which is 9754. సో ఈ డిజిట్ తీసుకుంటే దీన్ని మనము వన్స్ ప్లేస్ అంటాం. ఓకే, దీన్ని మనము టెన్స్ ప్లేస్ అంటాం, దీన్ని మనము హండ్రెడ్స్ ప్లేస్ అంటాం, దీన్ని మనము థౌజండ్స్ ప్లేస్ అంటాం. ఎందుకో యూనిట్ డిజిట్ అంటే సింగిల్ డిజిట్ ఉంటే సింగిల్ యూనిట్ అంటాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఇస్ ఎ సింగిల్ నెంబర్ కాల్డ్ 4. ఆ 4కి 5 యాడ్ చేస్తే ఏమవుతుంది, 54 అవుతుంది కదా. 4కి 5 యాడ్ చేస్తే 54 అవుతుంది. అప్పుడు ఏంటి, యు ఆర్ సేయింగ్ ఇట్ యాజ్ 54. అంటే ఒక 10th డిజిట్ అనే దాన్ని మనం దానికి యాడ్ చేసినట్టు. ఓకే, దాన్ని ఇప్పుడు దానికి 7 యాడ్ చేస్తాం. ఇప్పుడు 754 అంటాం. అంటే 7 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. దానికి ఇప్పుడు 9754 అంటున్నాం. 9754 అని చెప్పంటే 9 అనేది థౌజండ్స్ ప్లేస్లో ఉంది. సో ఈ రకంగా ఆ ఒక నెంబర్లో ఒక డిజిట్ ఏ పొజిషన్లో ఉంటుందన్న దాన్ని బట్టి మనకి ప్లేస్ వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. సో ప్లేస్ వాల్యూ ఆఫ్ ఎ డిజిట్ డిపెండ్స్ ఆన్ ద పొజిషన్ ఇన్ ద నెంబర్. సో దానికి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామని చెప్పంటే నా వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 4 చూసుకుంటే 4 యూనిట్ డిజిట్లో ఉంది. ఇక్కడ ఫార్ములా చూడండి, డిజిట్
ఇంటూ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్. సో 4కి యొక్క ఫేస్ వాల్యూ తీసుకుంటే 4 ఇంటూ 1 అంటే 4 యొక్క ప్లేస్ వాల్యూ 4. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 తీసుకుంటే 5 వేయాలి ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది 50. సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 in 9754 ఈజ్ 50. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఏమవుతుంది 7 హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. సో 100 ఇంటూ 7 అంటే 700 రైట్. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 అంటే ఏంటి 9 ఇంటూ 1000 సో 9000. మీరు ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇవన్నీ ఇఫ్ యూ యాడ్ ద ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ విల్ గెట్ ద నెంబర్. అంటే 9000 ప్లస్ 700 ఏమవుతుంది 9700. 9700 ప్లస్ 50 9750. 9750 ప్లస్ 4 9754. సో ఈ ప్లేస్ వాల్యూస్ అన్ని యాడ్ చేసినప్పుడు ఇది వస్తుంది. అండ్ యూ హ్యావ్ టు రిమెంబర్, ఎప్పుడు కూడా ఒక నెంబర్కి ప్లేస్ వాల్యూ చేస్తున్నప్పుడు ఆ ప్లేస్ వాల్యూ మనం రైట్ టు లెఫ్ట్ తీసుకుంటాం. ఆ ప్లేస్ వాల్యూ మనం రైట్ టు లెఫ్ట్ కన్సిడర్ చేస్తాం. సో ప్లేస్ వాల్యూ ఒక డిజిట్ది ఎక్కడ డిపెండ్ అవుతుంది, దాని పొజిషన్ బట్టి మనకి డిపెండ్ అవుతుంది. నా ఈ నెంబర్ చూడండి, నెంబర్ ఏముంది ఇక్కడ 10,567. సో ఈ 10,567కి జస్ట్ 10567. దీనికి ప్లేస్ వాల్యూస్ రాయాలి అని చెప్పంటే 1s 10 100s 1000 10,000. సో దీస్ ఆర్ ద ప్లేస్ వాల్యూస్. నా దీనికి ప్లేస్ వాల్యూ ఫాలో చేయాలి అంటే ఫైండ్ అవుట్ చేయాలి అంటే ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఎంత 7 ఇంటూ 1. సో ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7. నా కమింగ్ టు ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 వచ్చేసరికి ఏమవుతుంది డిజిట్ ఇంటూ ద వాల్యూ ఆఫ్ ఇట్స్ ప్లేస్. 10th ప్లేస్లో ఉంది కాబట్టి 60. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 5 ఇంటూ 5 ఏ ప్లేస్లో ఉంది మనకి 100th ప్లేస్లో ఉంది. సో 500. నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 0. ఇప్పుడు 0కి ఫేస్ వాల్యూ వచ్చేసరికి 0, కానీ ప్లేస్ వాల్యూ వచ్చేసరికి నెక్స్ట్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 1. ప్లేస్ వాల్యూ ఆఫ్ 1 వచ్చేసరికి 1 ఇంటూ 10,000. సో గాట్ ద పాయింట్. మనకి ఇప్పుడు 1 ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 ఈజ్ 7 వచ్చింది. 6 ఇక్కడ ఏం చేయలేదు, జస్ట్ డిజిట్ తీసుకున్నాము, డిజిట్ని తీసుకొని దాన్ని లైక్ ఫైండ్ అవుట్ చేసాము. నౌ మూవింగ్ ఆన్, లైక్ వాట్ ఈస్ ద కీ డిఫరెన్స్. కీ డిఫరెన్స్ చూసుకుంటే ఫేస్ వాల్యూ అంటే ద డిజిట్ ఇట్ సెల్ఫ్ irrespective of which place or which position it is in the number, whereas the place value will be what the digit is worth. ఆ డిజిట్ యొక్క వర్త్ ఏదైతే ఉందో ఆ వర్త్ అనేది మనకి ఆ ప్లేస్ వాల్యూ బట్టి తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక చూసాం 5కి మనకి 50 అని వచ్చింది. సో ఆ డిజిట్లో దాని వాల్యూ వచ్చేసరికి 50 అనమాట. సో ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా ఫేస్ వాల్యూ అనేది ఇప్పుడు చేంజ్ అవ్వదు. ఎందుకు, ఫేస్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ ద డిజిట్ ఇట్ సెల్ఫ్. ఫేస్ వాల్యూ ఎప్పుడు కూడా డిజిట్కే ఉంటుంది. సో ఇట్ విల్ నెవర్ చేంజ్, వేరాస్ ప్లేస్ వాల్యూ విల్ చేంజ్ విత్ ద పొజిషన్. సో పొజిషన్ బట్టి ఆ నెంబర్ యొక్క వర్త్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. నౌ సోఫార్ మనం ఏమేమి చూసాము, ఫస్ట్ ఒక కాన్సెప్ట్ లైక్ వచ్చేసరికి డిఫరెంట్ నెంబర్స్ ఎందుకు కావాలి, తర్వాత దానికి ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ ఇవన్నీ కూడా మనము క్లియర్గా చూసాము. నౌ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ది ఆర్డర్ ఆఫ్ ది నెంబర్స్. ఆర్డర్ ఆఫ్ ది నెంబర్స్ అంటే ఆర్డర్ ఆఫ్ ది నెంబర్ టెల్స్ హౌ మెనీ డిజిట్స్ ద నెంబర్ హ్యాస్ ఆర్ ద హైయెస్ట్ ప్లేస్ వాల్యూ ప్రెసెంట్ ఇన్ ద నెంబర్. దీని ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందాక మనం ఏం చేసాము, 1s 10s 100s. సో రైట్ సైడ్ నుంచి రావాలని చెప్పాను. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crores. ఈ రకంగా మనకి రైట్ నుంచి లెఫ్ట్ వర్డ్ చూసుకుంటే ప్లేస్ ఆర్డర్ అనేది ఇలా అవుతుంది అనమాట. సో హియర్ ది హైయెస్ట్ ఆర్డర్ వచ్చేసి దీనికి ఏమవుతుంది, ఐదర్ 7 అవుతుంది లేకపోతే 5 డిజిట్స్. నెంబర్ ఆఫ్ డిజిట్స్ 5 అనుకోవచ్చు. సో ఆర్డర్ బికమ్స్ 5 or 7. Yeah, order becomes 5 or 7. Now moving on,
మరి ఇప్పటివరకు అన్ని చూసాం. నెక్స్ట్ వీఆర్ మూవింగ్ ఆన్, వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ది న్యాచురల్ నెంబర్స్. ఇప్పుడు న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి, అసలు ఎందుకు న్యాచురల్ అనే పేరు వచ్చింది? ఈ న్యాచురల్ నెంబర్స్ 1 నుంచి ఎందుకు స్టార్ట్ అవుతున్నాయి? సి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కౌంటింగ్ చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు? 1 2 3 4 5 6 7 ఈ రకంగా మన కౌంటింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకని న్యాచురల్గా అక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి న్యాచురల్ నెంబర్స్ అంటున్నాము. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ ద నెంబర్స్ విచ్ ఆర్ స్టార్టింగ్ ఫ్రమ్ 1. న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎప్పుడు 1 నుంచి స్టార్ట్ అనేవి అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సెట్ చూసుకుంటే న్యాచురల్ నెంబర్స్ సెట్, ఇప్పుడు ఎన్ అనేది న్యాచురల్ నెంబర్స్ ఎప్పుడు కూడా మనము ఎన్ క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తాం అనమాట. సో 1 2 3 4 5 అండ్ సో ఆన్. అండ్ ఎప్పుడు కూడా ఒక న్యాచురల్ నెంబర్కి ఇంకొక 1 + 1 సక్సెషన్ తీసుకుంటాయి. సక్సెషన్ అంటే ఏంటి? ద నెక్స్ట్ నెంబర్. సక్సెషన్ తీసుకుంటే విల్ గెట్ ద నెక్స్ట్ న్యాచురల్ నెంబర్. అదే ప్రతి నెంబర్కి అలా 1 1 1 యాడ్ చేసుకుంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ నో గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్, బికాస్ ప్రతి న్యాచురల్ నెంబర్కి మీరు 1 యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి నెక్స్ట్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ దెర్ ఈస్ నో గ్రేటెస్ట్ న్యాచురల్ నెంబర్. సో ఈ న్యాచురల్ నెంబర్స్ని మనం ఒక నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయాలి అని చెప్పంటే యూ విల్ రిప్రజెంట్ ఇట్ ఇన్ దిస్ వే. సో యూ హ్యావ్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 అండ్ సో ఆన్. ఈ సో ఆన్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ యారో పెట్టాం. నౌ దీన్ని మనం ఏ రకంగా యాడ్ చేసి యూస్ చేసుకుంటాము? ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1కి 4 యాడ్ చేయాలి. 4 యాడ్ చేసినప్పుడు ఏం చేస్తారు? మీరు 4 స్టెప్స్ ముందుకు వెళ్తారు. 4 స్టెప్స్ ముందుకు వెళ్ళినప్పుడు మీకు ఏమొస్తుంది? 5. సో అంటే 4 1 + 4 చేయాలి అని చెప్పంటే మీరు 4 పొజిషన్స్ ముందుకు వెళ్ళినట్టు. నెక్స్ట్ ఇన్ ద సేమ్ వే 8లో నుంచి ఒక 5 తీసేయాలనుకోండి. 5 తీసేయాలన్నప్పుడు యూ విల్ కమ్ బ్యాక్వర్డ్స్. అంటే ఏంటి? 8 7 6 5 4 3 అంటే -1 -1 -1 -1 -1 3. ఇలాగే మల్టిప్లై చేయాలనుకోండి. 2 1s are 2. 2 పొజిషన్స్ డైరెక్ట్ స్కిప్ చేయాలి. 2 2s are 4. 2 3s are 6. 2 4s are 8. 2 5s are 10. 2 6s are 12. 2 7s are 14. ఈ రకంగా మనము డిఫరెంట్ ఆస్పెక్ట్స్కి డిఫరెంట్ ఆపరేషన్స్కి నెంబర్ లైన్ యూస్ చేయొచ్చు, లేకపోతే డైరెక్ట్గా కూడా చేయొచ్చు. బట్ దిస్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది నెంబర్ లైన్. నెంబర్ లైన్ బట్టి మనం ఈజీగా నెంబర్స్ని ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్లో రిప్రజెంట్ చేసి ఫర్ ద ఈజీ అండర్స్టాండింగ్ అందరికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. బట్ మనకి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 4 బేసిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద 4 బేసిక్ ఆపరేషన్స్? అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్. సో ఈ 4 బేసిక్ ఆపరేషన్స్ కూడా చూసుకుంటే మనకి ఒక న్యాచురల్ నెంబర్ ఇంకొక న్యాచురల్ నెంబర్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? ఆ రకంగా మనకి డిఫరెంట్ ఆపరేషన్స్తో చూద్దాం. సో ఫస్ట్ వెన్ యూ యాడ్ ఎ న్యాచురల్ నెంబర్ టు ఎ న్యాచురల్ నెంబర్ యూ విల్ గెట్ ఏ న్యాచురల్ నెంబర్. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం చూపించాను? 3 + 5 = 8. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 4 + 5 = 9. 10 + 20 = 30. 45 + 30 = 75. ఇప్పుడు ఈస్ 8 a natural number? Yes. 9 a natural number? Yes. 30 a natural number? Yes. 75 a natural number? Yes. So ఇదంతా కూడా ఇవన్నీ when you add a natural number to a natural number you will always get a natural number. Now what happens when you subtract a natural number from a natural number? The result may or may not be natural. ఎందుకు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 7 - 3 చేయండి. 7 - 3 చేస్తే ఏమవుతుంది? 4 వస్తుంది. నౌ 4 ఈజ్ అ న్యాచురల్ నెంబర్. బట్ 3 నుంచి 7 తీసేస్తే యూ విల్ గెట్ -4. -4 అనేది మనకి న్యాచురల్ నెంబర్ కాదు. -4 కమ్స్ ఆన్ ద ఇంటిజర్స్. ఈ నెగిటివ్ నెంబర్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవి మనకి ఇంటిజర్స్లో ఉంటాయి. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నౌ ఇఫ్ యూ రిమూవ్ 7 - 7 విల్ గెట్ 0. బట్ 0 అనేది మనకి న్యాచురల్ నెంబర్స్లో లేదు. సో సబ్ట్రాక్షన్ కేసులో కనుక చూసుకుంటే వెన్ యూ సబ్ట్రాక్ట్ ఎ న్యాచురల్ ఫ్రమ్ ఎ న్యాచురల్ నెంబర్ ద రిజల్ట్ మే ఆర్ మే నాట్ బి ఎ న్యాచురల్ నెంబర్ బట్ నాట్ ఆల్వేస్ నెసెసరీలీ ఏ న్యాచురల్ నెంబర్. వేరాజ్ ఇన్ ద అడిషన్
అడిషన్లో మనకి న్యాచురల్ నెంబర్ యాడ్ చేసినప్పుడు ప్రతిసారి కూడా న్యాచురల్ నెంబరే వస్తుంది. నౌ ఇఫ్ యూ మల్టిప్లై ఏ న్యాచురల్ నెంబర్ విత్ న్యాచురల్ నెంబర్, యూ విల్ ఆల్వేస్ గెట్ ఎ న్యాచురల్ నెంబర్. అంటే 6 into 4 24, నెక్స్ట్ 7 into 5 35, 8 into 5 40, నెక్స్ట్ 10 into 6 60. ఈ రకంగా ఇప్పుడు 24 ఏంటంటే మనకి 24 is a natural number, 35 is a natural number, 40 is a natural number, 60 is also a natural number. So when you multiply a natural number with a natural number, you will always get a natural number. Now coming to division. Division లో తీసుకుంటే always a natural number might not be a natural number డివైడ్ చేసినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు 6 divided by 3 అని తీసుకున్నాం ఇక్కడ. ఇది చేసినప్పుడు మనకి ఏమొస్తుంది 2 వస్తుంది. Now 2 is a natural number, but అదే దాన్ని ఇప్పుడు మనం 5ని 2తో డివైడ్ చేస్తే యు ఆర్ గెటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ 2.5. 2.5ని మనం డెసిమల్ అంటాము, లేకపోతే దాన్ని ఫ్రాక్షనల్ రిప్రజెంటేషన్లో చేస్తే ఎంత అంటాము 5/2 అంటాం. 5/2 అంటాం. సో నౌ దిస్ 2.5 డజంట్ కమ్ ఇన్ ద న్యాచురల్ నెంబర్. ఎందుకు? మన నెంబర్ సిస్టమ్ నెంబర్ లైన్ చూపించాక మీకు చూపించాను. ఆ నెంబర్ లైన్లో మీకు ఏమేమి చూపించాను? రిప్రజెంట్ చేసినప్పుడు 1 2 3 4 5 అండ్ సో ఆన్ రిప్రజెంట్ చేసాం తప్ప మనం డెసిమల్స్ ఏమీ రిప్రజెంట్ చేయలేదు. సో దిస్ డజంట్ కమ్ అండర్ ద న్యాచురల్ నెంబర్. సో కంక్లూషన్ చూసుకుంటే whenever you add and multiply a natural number with a natural number, you will get a natural number. But when you subtract or divide two natural numbers, the result may or may not be a natural number in all the cases. And ఇప్పుడు మీరు ఇంకొక ప్రాపర్టీ గుర్తుపెట్టుకోవాలంటే, ఒక 2 నెంబర్స్ ఉన్నాయనుకోండి, 2 న్యాచురల్ నెంబర్స్ని మీరు యాడ్ చేసినా మల్టిప్లై చేసినా అది ఏ ఆర్డర్లో చేసినా కూడా అది కరెక్ట్గానే ఉంటుంది. బికాస్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. నౌ 5 into 2 ఎంత అవుతుంది? 10. ఇన్ ద సేమ్ వే 2 into 5 తీసుకుంటే కూడా 10 అవుతుంది. సో హియర్ నౌ వీ హ్యావ్ చేంజ్ ద ఆర్డర్ అండ్ మల్టిప్లైడ్, బట్ ద రిజల్ట్ ఈస్ గోయింగ్ టు బి ద సేమ్. ఇన్ ద సేమ్ వే 10 + 25 తీసుకోండి. 10 + 25 చేస్తే మనకి ఏమొస్తుంది? 35. అలాగే 25 + 10 చేసినా కూడా 35 వస్తుంది. So when you add or multiply any natural number in the order, if changing the order, you will get the same result. But division and division and subtraction ki same ఇదే రూల్ అనేది హోల్డ్ అవ్వదు. ఎందుకు? ఇందాక మనం చూసాం. ఇప్పుడు 5 - 2 చేస్తే మనకి ఏమొస్తుంది? 3 వస్తుంది. అదే 2 - 5 చేస్తే మనకి -3 వస్తుంది, which is not a natural number and the result is not the same. So in this way it's not being applied. Understood? So this is the conclusion with respect to the natural numbers. So natural numbers అనేవి ప్రతిసారి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. You don't have a highest natural number because every time you add +1 to that natural number whichever you have, ultimately you are going to get one more number. Now coming to whole numbers. ఇక్కడ మనకి natural numbers తో మెయిన్ ప్రాబ్లం ఏమైపోయిందని చెప్పంటే, ఇందాకే చూసాం, if you subtract a natural number with the same number, you can't call it as there is no left out number. దానికంటే ఒక పేరు ఉండాలి. సో ఇక్కడ దీనికోసం అని చెప్పి మనకి 0 అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈ 0 ఎప్పుడు వస్తుంది? వెన్ యూ సబ్ట్రాక్ట్ సేమ్ నెంబర్ విత్ దట్ నెంబర్, దెన్ యూ గెట్ సంథింగ్ కాల్డ్ యాజ్ 0. అంటే ఇప్పుడు 5 అనేది ఒక న్యాచురల్ నెంబర్. 5 నుంచి తీసేస్తే మనకి 0 వస్తుంది. 10 నుంచి 10 నుంచి తీసేస్తే 0 వస్తుంది. 13 నుంచి 13 చేసేస్తే 0 వస్తుంది. సో వెన్ యూ యాడ్ 0 టు ద న్యాచురల్ నెంబర్స్ సెట్, యూ విల్ గెట్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద హోల్ నెంబర్స్. అంటే మనకి ఇప్పటిదాకా ఇంకా నెగిటివ్ కాన్సెప్ట్ అనేది రాలేదు. ఇక్కడ మనం ఏమనుకున్నాము? ఒక నెంబర్ నుంచి ఒక నెంబర్ తీసేస్తే మనకి ఏదో ఒక ఎంటిటీ కావాలి, అందుకే దానికి 0 అని చెప్పి పెట్టాము. సో న్యాచురల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ హోల్ నెంబర్స్ ఆర్ నథింగ్ బట్ న్యాచురల్ నెంబర్స్ విత్ 0. సో ఎప్పుడైతే న్యాచురల్ నెంబర్స్కి మనం 0 అనే సెట్కి యాడ్ చేస్తామో అప్పుడు దానికి మనం హోల్ నెంబర్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ హోల్ నెంబర్స్ని మనము డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. హోల్ నెంబర్స్ని మనం డబ్ల్యూతో రిప్రజెంట్ చేస్తాం. అండ్ రిమెంబర్, హోల్ నెంబర్స్ ఈ స్టార్ట్స్ విత్ 0. హోల్ నెంబర్స్ అనేవి 0 నుంచి స్టార్ట్ అవుతాయి. న్యాచురల్ నెంబర్స్ అనేవి 1 నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ హియర్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ విచ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఫర్ ద ఎగ్జామ్స్ ఈస్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ ఏ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్. అంటే ఎవ్రీ న్యాచురల్ నెంబర్ ఈజ్ ఎ హోల్ నెంబర్, బట్ ఎవ్రీ హోల్ నెంబర్ ఈజ్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్ బికాస్ 0 ఉంది కాబట్టి. బికాస్ 0 డజంట్ కమ్ అండర్ ద న్యాచురల్ నెంబర్స్. సో అగైన్ లైక్ బిఫోర్, ఎలా అయితే న్యాచురల్ నెంబర్స్కి హైయెస్ట్ అనే నెంబర్ లేదు, సేమ్ ఇలానే ప్రతి హోల్ నెంబర్కి కూడా మీరు ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తే you will get the next number or the succeeding number. Okay,
సో ఈ రకంగా మనకి గ్రేటెస్ట్ నెంబర్ అనేది అసలు ఉండదు. సో హోల్ నెంబర్స్ని రిప్రజెంట్ చేయాలనుకుంటే ఇందాక మనం ఒక నెంబర్లను ఏం చూసాం, న్యాచురల్ నెంబర్స్ని. న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ విత్ 1 బట్ హోల్ నెంబర్స్ స్టార్ట్ విత్ 0. అండ్ సేమ్ నెంబర్ లైన్ని అడిషన్కి ఎలా యూస్ చేయాలో మీకు చెప్పాను, సబ్ట్రాక్షన్కి ఎలా యూస్ చేయాలో మీకు చెప్పాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 0కి నేను 2 యాడ్ చేసుకోవాలి అనుకోండి, 0 నుంచి 2 ప్లేసెస్ ముందుకు వెళ్తాను. సో 0 + 2 విల్ బికమ్ 2. వి గాట్ ది ఆన్సర్. సేమ్ జస్ట్ ఏంటంటే ఒక న్యాచురల్ నెంబర్స్కి మనం 0 అనేది యాడ్ చేస్తే మనకి హోల్ నెంబర్స్ అనేవి వచ్చేస్తాయి. నౌ హోల్ నెంబర్లో 0 ఉంటుంది కాబట్టి 0 కంటూ కొన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి మనకి. ఏంటవి? a + 0 is 0. Consider a as any natural number or any whole number. a + 0 will be 0 and 0 + a will be a. అంటే ఏంటి ఎగ్జాంపుల్? 10 + 0 is equals to 10 and 0 + 10 కూడా మనకి 10 అవుతుంది. నా సెకండ్ వచ్చేసరికి a - 0 will be 0. అంటే ఒక నెంబర్ నుంచి మనం 0 తీసేస్తే ఆ నెంబర్ ఏమీ చేంజ్ అవ్వదు. బట్ 0 - a ఈజ్ నెంబర్ a. అది మనకి నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది. నెగిటివ్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అండర్ ద హోల్ నెంబర్స్, ఇట్ ఈస్ డిఫైన్డ్ ఆన్ సంథింగ్ కాల్డ్ యాజ్ ది ఇంటిజర్స్. నెక్స్ట్ మనం హోల్ నెంబర్స్ తర్వాత ఇంటిజర్స్ అనే కాన్సెప్ట్ చూడబోతున్నాం. దాంట్లో మనం ఈ నెగిటివ్ నెంబర్స్ కాన్సెప్ట్ అనేది చూడొచ్చు అనమాట. సో డివిజన్ బై 0 ఈజ్ నెవర్ డిఫైన్డ్. అంటే 10/0, 20/0 ఇవి నాట్ డిఫైన్డ్. ఇవి మనం ఒకసారి ఇమాజినరీ నెంబర్స్, కాంప్లెక్స్ నెంబర్స్ దాంట్లోకి వెళ్ళినప్పుడు మనం చూద్దాం. బట్ టిల్ నౌ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎనీ నెంబర్ డివైడెడ్ బై 0 ఈజ్ నాట్ డిఫైన్డ్ అండ్ ఎనీ నెంబర్ మల్టిప్లైడ్ బై 0 గివ్స్ 0 నో మ్యాటర్ వాట్. 10,000 into 0, 1 lakh into 0, 1 crore into 0, ఎంతని 0తో మల్టిప్లై చేసినా కూడా మనకి అల్టిమేట్గా వచ్చే ఆన్సర్ మాత్రం 0నే. సో as said earlier, 4 fundamental operations can be performed on the numbers as in the case of natural numbers with restrictions of subtraction and division. Subtraction, division తీసేస్తే సేమ్ లైక్ న్యాచురల్ నెంబర్స్ అన్ని ఆపరేషన్స్ కూడా మనము హోల్ నెంబర్స్ మీద చేయొచ్చు. నా ఇక్కడ మనకి ఫస్ట్ ఒక ప్రాబ్లం వచ్చింది. ఏంటి? ఒక నెంబర్ నుంచి అదే నెంబర్ తీసేస్తే మనకి ఏం రావట్లేదు కాబట్టి 0 పెట్టాము. బట్ ఇప్పుడు 0 నుంచి ఒక నెంబర్ తీసేస్తే మనకి -0 వస్తుంది. అండ్ ఒక గ్రేటర్ డిజిట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఉంది, 10 -20 చేస్తే మనకి ఏమొస్తుంది? 10 - 20 చేసినప్పుడు ఏదైతే రిజల్ట్ రావాలో ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ ఇన్ బోత్ హోల్ నెంబర్స్ యాజ్ వెల్ యాజ్ ది న్యాచురల్ నెంబర్స్. ఇది ఎన్నిట్లో డిఫైన్ లేదు కాబట్టి వీ గాట్ ది కాన్సెప్ట్ ఆఫ్ ఇంటిజర్స్. ఈ ఇంటిజర్స్లో ఏమవుతుంది? వెన్ ఎవర్ యూ టాక్ అబౌట్ అ నెగిటివ్ నెంబర్, ఇందాక హోల్ నెంబర్లో నెంబర్ లైన్ మనకి రైట్ సైడ్ మాత్రమే మాట్లాడుకుందాం. నెగిటివ్ వెళ్ళినప్పుడు 0కి మనము ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వెళ్తాం అనమాట. ఓకే, సో నెగిటివ్ రిజల్ట్ మనకి ఎప్పుడు వస్తుంది? వెన్ యూ సబ్ట్రాక్ట్ ఏ నెంబర్ ఫ్రమ్ 0. అంటే 0 - 10, 0 - 20, 0 - 25 చేసినప్పుడు మనకి ఒక నెగిటివ్ రిజల్ట్ అనేది వస్తుంది, విచ్ ఈస్ -10, -20, -25. In the same way, when you subtract a lesser number from a greater number, in such a case 10 - 20 చేసినప్పుడు మనకి రిజల్ట్ అనేది -10 వస్తుంది. So to get this concept of negative numbers, we have introduced the concept of integers. So integers are nothing but the set of negative numbers, set including 0 and also natural numbers, or you can say whole numbers plus negative numbers will give integers. సో ఇంటిజర్స్లో మనము నెగిటివ్ నెంబర్స్, 0, పాజిటివ్ నెంబర్స్ మొత్తం కంబైన్ చేస్తే మనకి ఇంటిజర్స్ అని వస్తాయి అనమాట. ఈ ఇంటిజర్స్ని మనము Z అనే దాంతో రిప్రజెంట్ చేస్తాము. సో నౌ వీ హ్యావ్ లైక్ వాట్ యూ సే సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్. మనకి నెగిటివ్ వచ్చేసాయి, పాజిటివ్ వచ్చేసాయి, ఇంటిజర్స్ కూడా లైక్ హోల్ నెంబర్స్ అండ్ పాజిటివ్ నెంబర్స్ అన్నీ వచ్చేసాయి. నౌ హౌ డూ యూ రిప్రజెంట్ ఇంటిజర్స్ ఆన్ ఏ నెంబర్ లైన్? సో ఒక నెంబర్ లైన్ చూసుకుంటే ఇందాక హోల్ నెంబర్స్ది ఇట్ విల్ స్టార్ట్ విత్ 0. సో ఇప్పుడు 0 నుంచి ఎండ్లెస్గా వెళ్తే మనకి ఏమొస్తుంది? హోల్ నెంబర్స్ వస్తాయి. 1 నుంచి ఎండ్లెస్కి వెళ్తే ఏమొస్తాయి? న్యాచురల్ నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు 0 నుంచి మనం రైట్ సైడ్ వెళ్ళినప్పుడు మనకి ఇవన్నీ వచ్చినప్పుడు నెగిటివ్ నెంబర్స్ వెళ్ళాలంటే మనం 0 నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తాం అనమాట. సో యూ గో లెఫ్ట్ సైడ్ ఫ్రమ్ 0. సో హియర్ ఇట్ విల్ స్టార్ట్ -1, -2, -3 అని చెప్పేసి లెఫ్ట్ సైడ్ అనేది మనం మీరు ఇక్కడ చూసినట్టు ఎండ్లెస్గా వెళ్తుంది. టు మేక్ యూ అండర్స్టాండ్ ఇట్ బెటర్, లుక్ ఎట్ దిస్. సో ఇన్ ద సెంటర్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ 0. ఆ 0కి రైట్ సైడ్ ఉన్నవన్నీ కూడా వీ కన్సిడర్ దెమ్ యాజ్ పాజిటివ్ ఇంటిజర్స్. అండ్ 0కి లెఫ్ట్ సైడ్లో ఉన్నవన్నీ కూడా యూ కన్సిడర్ ఇట్ యాజ్ నెగిటివ్ ఇంటిజర్స్. అండ్ ఇవి ఎండ్లెస్గా వెళ్తూ ఉంటాయి. అండ్ ది ఆపరేషన్స్ ఆర్ బేసికలీ ద సేమ్. ఈ రకంగా అయితే అడిషన్, సబ్ట్రాక్షన్ అవి చేస్తూ ఉంటాము. ఆ రకంగానే లైక్ యూ విల్ గో ఫ్రంట్ అండ్ బిహైండ్ ఆర్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్ ఆన్ ద నెంబర్ లైన్. సో ఈవెన్ ఆన్ ఇంటిజర్స్ యూ విల్ లైక్ డూ ఎవ్రీథింగ్. నౌ విల్ డూ అ స్మాల్ ప్రాబ్లమ్.
ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి, ఐడెంటిఫై ద న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ అండ్ ఇంటిజర్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ మనము న్యాచురల్ నెంబర్స్ ఐడెంటిఫై చేద్దాం. న్యాచురల్ నెంబర్స్ ఏమవుతాయి, ఫస్ట్ 12, 13, నెక్స్ట్ ఏముంది 15, and we also have 7, 22. So all these are natural numbers. Now what are the whole numbers in this? మనకి ఇక్కడ 0 కూడా ఉంది. So 0 will be included and all the natural numbers will also be the whole numbers. So 0 యాడ్ చేసిన తర్వాత 7, 12, 13, 15, 22. All these are called the whole numbers. Now ఇంటిజర్స్ అంటే ఏమవుతాయి, which are represented by z. ఇంటిజర్స్లో మనకి ఏమవుతుందంటే ఏవైతే నెగిటివ్ నెంబర్స్ ఉంటాయో ఆ నెగిటివ్ నెంబర్స్ కూడా దీంట్లో యాడ్ అవుతాయి అనమాట. సో వాట్ విల్ హ్యాపన్, -31, -13, -6, 0 అండ్ సేమ్ అంతే 7, 12, 13, 15, 22. నౌ ఇక్కడ మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే all natural numbers are whole numbers, but all whole numbers are not natural numbers. Now all the integers are whole numbers and natural numbers, but all natural numbers and whole numbers are not integers. So మీరు ఒక ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే all the natural numbers ఏవైతే ఉంటాయో ఆర్ నాట్ హోల్ నెంబర్స్. ఎందుకు, హోల్ నెంబర్స్లో 0 అనేది ఉంది. ఓకే, సో ఆల్ ద natural numbers will not become whole numbers, but all the whole numbers will be natural numbers. ఇప్పుడు ఇంటిజర్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు సింపుల్గా ఒక ఫార్ములా రాసుకుంటే natural numbers are the subset of whole numbers are the subset of integers. So all these natural numbers and whole numbers will also become integers, but all integers will not become natural numbers and whole numbers because మనకి ఇక్కడ నెగిటివ్ అనేది ఉన్నాయన్నమాట, రైట్. ఈ నెగిటివ్ నెంబర్స్ విల్ నెవర్ కమ్ ఇన్ టు ద natural numbers and whole numbers. So you have to remember this formula. ఈ సింపుల్గా మీరు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకుంటే you can do any problem or you can understand any concept easily. Natural numbers are a subset of whole numbers and whole numbers are a subset of integers. Now ఇంకొక ఎగ్జాంపుల్ చూసుకుంటే ఐడెంటిఫై దోస్ విచ్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. ఇక్కడ న్యాచురల్ నెంబర్స్ ఏంటేంటివి కాదు, -17 న్యాచురల్ నెంబర్ కాదు, -6 న్యాచురల్ నెంబర్ కాదు, -4 న్యాచురల్ నెంబర్ కాదు అండ్ 0 న్యాచురల్ నెంబర్ కాదు. నెక్స్ట్ ఏవేవి ఇంటిజర్స్ అని చెప్పంటే ఆల్ దీస్ బికమ్స్ అండర్ ద ఇంటిజర్స్. హోల్ నెంబర్స్ అంటే ఏంటి, this 31 becomes a whole number, 22 becomes a whole number, 18 becomes a whole number, 6 becomes a whole number, 0 becomes whole number, 15 and 23 will also become a whole number. సో ఈ రకంగా ఏవైతే నెగిటివ్ ఉంటాయో అవన్నీ కూడా మనకి ఇంటిజర్స్, రైట్. నౌ మూవింగ్ ఆన్, వాట్ ఈస్ ద కంక్లూజన్? The conclusion which we have derived till now is that all natural numbers are whole numbers and integers also, but the vice versa is not true. అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ హోల్ నెంబర్స్ అవుతాయి, అన్ని న్యాచురల్ నెంబర్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఇంటిజర్స్ అవుతాయి, బట్ ద వైస్ వర్సా ఇస్ నాట్ ట్రూ. అంటే అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉంటాయో అన్ని ఇంటిజర్స్ అవుతాయి, రైట్. ఏవైతే హోల్ నెంబర్స్ ఉంటాయో కూడా అన్ని ఇంటిజర్స్ అవుతాయి, బట్ అన్ని ఇంటిజర్స్ హోల్ నెంబర్స్ కాలేవు, అన్ని ఇంటిజర్స్ న్యాచురల్ నెంబర్స్ కాలేవు. నౌ ఆల్ హోల్ నెంబర్స్ విల్ ఆల్సో బికమ్ ఇంటిజర్స్. ఎందుకంటే దీంట్లో హోల్ నెంబర్స్లో మనం ఏమి ఉన్నాయి, 0 ఉంది, దాంతోపాటు అన్ని న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆల్ దీస్ విల్ ఆల్సో కమ్ అండర్ ఇంటిజర్స్. నౌ మనకి కొన్ని మ్యాథమెటికల్ లైక్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, దాని మీద కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి. సో ఇవి మనకి ఎగ్జామ్లో డైరెక్ట్గా అడగకపోయినా దిస్ విల్ హెల్ప్ యూ విత్ ఆల్ ద బేసిక్ క్యాలిక్యులేషన్స్ అండ్ ఆల్సో ద నెంబర్ సిస్టంలో డిఫరెంట్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ద ఫస్ట్ ప్రాపర్టీ విచ్ వీ వాంట్ టు డిస్కస్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ద క్లోజర్ ప్రాపర్టీ. క్లోజర్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ని మనం అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఆర్ డివిజన్ చేసినప్పుడు మనకి అవుట్పుట్ కూడా సేమ్ అదే సెట్లో ఉండాలి. నా వాట్ డూ ఐ మీన్ బై దీస్ సెట్స్? ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన 3 సెట్స్ ఉన్నాయి. ఏంటి? న్యాచురల్ నెంబర్స్, whole numbers, integers. So whenever you add a natural number, when you get a natural number, that becomes a closure property, right? So దీన్ని మనం క్లోజర్ ప్రాపర్టీ చేస్తాం. ఎనీ ఆపరేషన్ మళ్ళీ చేసినప్పుడు సేమ్ అదే సెట్లో కనుక నెంబర్ పడితే ద రిజల్ట్ ఏదైతే వస్తుందో దాంట్లో పడితే యూ విల్ కాల్ ఇట్ యాజ్ ద క్లోజర్ ప్రాపర్టీ. సో న్యాచురల్ నెంబర్స్లో చూసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 3 and 5 మనం ఇక్కడ యాడ్ చేసాం, 8 వచ్చింది. 8 ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. నౌ సబ్ట్రాక్షన్లో చూసుకుంటే 3 - 5 చేస్తే మనకి -2 వస్తుంది, విచ్ ఈస్ నాట్ ఎ న్యాచురల్ నెంబర్. సో దిస్ డజంట్ కమ్ అండర్ ద క్లోజర్ ప్రాపర్టీ. అంటే
క్లోజర్ ప్రాపర్టీ ఇక్కడ మనకి అప్లైడ్ అవ్వట్లేదు. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ది కమ్యూటేటివ్ ప్రాపర్టీ. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఏంటి? ఒక ఆపరేషన్లో మనం ఆర్డర్ చేంజ్ చేసిన తర్వాత కూడా మనకి రిజల్ట్ అనేది చేంజ్ అవ్వకూడదు. అంటే a ప్లస్ బి షుడ్ బి ఈక్వల్ టు బి ప్లస్ ఏ ఇంటూ బి షుడ్ బి ఈక్వల్ టు బి ఇంటూ ఏ. ఓకే, సో ఎప్పుడైతే మనం ఆర్డర్ చేంజ్ చేసినా కూడా రిజల్ట్ మారకపోతే దెన్ వీ సే దట్ నెంబర్స్ ఆర్ కమ్యూట్ ఆర్ ఇట్ ఈస్ అప్లయింగ్ ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఎగ్జాంపుల్ చూసుకుంటే 4 + 7 చేసాం. 4 + 7 చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది? 11 వస్తుంది. 7 + 4 చేసాం, మనకి ఏమొస్తుంది? 11 వస్తుంది, రైట్? 3 × 5 చేశారు, 15 వస్తుంది. 5 × 3 చేశారు, 15 వస్తుంది. సో హియర్ దీస్ ఆర్ కమ్యూట్ ఆర్ దే ఆర్ గోయింగ్ టు అప్లై టు ద కమ్యూటేటివ్ ప్రాపర్టీ. బట్ నాట్ కమ్యూటేటివ్ ఎక్కడ? మీరు డివిజన్ చేసినప్పుడు ఆర్ సబ్ట్రాక్ట్ చేసినప్పుడు మీకు కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది అప్లై అవ్వదు. ఎలా? వెన్ యూ సబ్ట్రాక్ట్ 7 - 4 you will get 3. బట్ వెన్ యూ సబ్ట్రాక్ట్ 4 - 7 you will get -3. సో బోత్ ఆర్ నాట్ ఈక్వల్. ఆ రెండు ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి హియర్ a minus b is not equal to b minus a. సో ఇక్కడ a plus b equals to b plus a అని చెప్పాను కదా, ఇక్కడ మీరు రాసుకోవచ్చు a minus b is never equal to b minus a. ఓకే, నెక్స్ట్ డివిజన్ చూసుకోండి. 8 divided 4 you will get 2, but 4 divided by 8 you will get 0.5, right? So in the same way a by b is never equal to b by a if a and b are different. సో ఈ రకంగా సబ్ట్రాక్షన్ అండ్ డివిజన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది అప్లై అవ్వదు, వేరాస్ అడిషన్ అండ్ మల్టిప్లికేషన్లో కమ్యూటేటివ్ ప్రాపర్టీ అనేది మనకి అప్లై అవుతుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ది అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ ప్రాపర్టీ ఏం చెప్తుంది అని చెప్పంటే, వెన్ యూ చేంజ్ ద బ్రాకెట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆపరేషన్ ద రిజల్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు వేరీ. అంటే a ప్లస్ బి ప్లస్ సి వేర్ a అండ్ b ఆర్ హ్యావింగ్ ద బ్రాకెట్స్ ఈస్ ఈక్వల్స్ టు a ప్లస్ బి ప్లస్ సి. సో ఇక్కడ బ్రాకెట్స్ మనము a ప్లస్ బి నుంచి b ప్లస్ సికి చేంజ్ చేసాం. ఈ రకంగా బ్రాకెట్స్ చేంజ్ చేశాక కూడా రిజల్ట్ అనేది మారకూడదు ఆర్ మారదు అనేది మనకి అసోసియేటివ్ ప్రాపర్టీలో చెప్తుంది అనమాట. ఇన్ ద సేమ్ వే a ఇంటూ b ఇంటూ c షుడ్ బి ఈక్వల్ టు a ఇంటూ b ఇంటూ c. సో ద బ్రాకెట్స్ షుడ్ బి, ఇక్కడ కూడా మనం ఏంటి బ్రాకెట్స్ ఏబికి ఏసీకి చేంజ్ బీసీకి చేంజ్ చేసాము. బట్ ఈవెన్ ఆఫ్టర్ చేంజింగ్ ద బ్రాకెట్స్ ద రిజల్ట్ ఈస్ నాట్ గోయింగ్ టు వేరీ. ఇట్ ఈస్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ రెస్పెక్ట్ టు ఎగ్జాంపుల్, ఇప్పుడు 2 + 3 + 4 అంటే ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ ఎప్పుడు కూడా మనకి బాడ్ మాస్ అనే రూల్ ఉంటుంది. ఆ బాడ్ మాస్ అనే రూల్లో ఫస్ట్ మనకు వచ్చేది ఏంటని చెప్పంటే, వెన్ యూ కన్సిడర్ ద బాడ్ మాస్ రూల్, ఈ బాడ్ మాస్ రూల్ ఏంటనేది మనం ఎప్పుడన్నా మళ్ళీ నెక్స్ట్ టాపిక్ వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాము. బట్ ఇక్కడ సింపుల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇక్కడ B స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్. సో ఎప్పుడైనా ఒక ఈక్వేషన్ అలాగే ఒక ఆపరేషన్ ఉన్నప్పుడు మీరు ఫస్ట్ బ్రాకెట్స్లో ఉన్నది సాల్వ్ చేయాలి. సో ఇక్కడ బ్రాకెట్స్లో ఫస్ట్ మనకి ఏముంది? 2 + 3. సో 2 + 3 ఈక్వల్స్ టు 5. 5 + 4 ఎంత అవుతుంది? మనకి 9 అవుతుంది. ఇన్ ద సేమ్ వే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్స్లో ఏముంది? 3 + 4 ఉంది. సో వెన్ యూ యాడ్ 3 + 4 యూ విల్ గెట్ 7. ఆ 7కి మీరు తర్వాత 2 యాడ్ చేసినా కూడా మనకి 9 వస్తుంది. సో హియర్ it is true that a plus b plus c is equals to a plus b plus c, right? Next, in the same way multiplication తీసుకోండి. Multiplication first 2 × 3 ఏమవుతుంది? 6. 6 × 4 will become 24. సో మనకి ఆన్సర్ 24 వచ్చిందా? రైట్. నెక్స్ట్ 2ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు బ్రాకెట్ 3 × 4 ఉంది. సో 3 × 4 will become 12. 12 × 2 will become 24. Here a × b × c is being true for a × b × c. You're getting my point? సో సేమ్ ఇన్ ద సేమ్ వే ఈ అసోసియేటివ్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఇట్ ఈస్ బీయింగ్ ట్రూ ఫర్ అడిషన్ యాజ్ వెల్ యాజ్ మల్టిప్లికేషన్, వేరాజ్ సబ్ట్రాక్షన్ మీరు ఇక్కడ చూసినట్టు ఇట్ విల్ నాట్ అప్లై. ఇక్కడ మనకి సబ్ట్రాక్షన్ కానీ డివిజన్ కానీ అప్లై అవ్వదు. బికాస్ ఇన్ ద సేమ్ వే మనం ఇందాక చేసాం కదా, ఈ ఆపరేషన్స్ కనుక మీరు చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వెరీ సింప్లీ దట్. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 7 - 4 విల్ బికమ్ 3. సో 3 - 2 ఎంత అవుతుంది? విల్ గెట్ 1, రైట్? 1. ఇక్కడ ఏమొస్తుంది? 4 - 2. ఫస్ట్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. 4 - 2 విల్ బి 2. సో 7 - 2 విల్ బి 5, రైట్? సో ఇక్కడ మనకి 1 వస్తుంది, ఇక్కడ మనకి ఆన్సర్ 5 వస్తుంది. సో దిస్ విల్ నాట్ హోల్డ్ ట్రూ. నెక్స్ట్ సేమ్ ఇది కూడా చేయండి. 8 divided by 4 అంటే 2. సో 2 divided by 2 అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది? 8 divided by ఓవరాల్ 2. ఇక్కడ మన వచ్చేసరికి మన రిజల్ట్ వచ్చేసరికి 1 వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మన రిజల్ట్ వచ్చేసి 4 వస్తుంది. So for the subtraction and division, this is not being true. So the associative property will be held true for the both addition as well as multiplication, but it won't be true for the subtraction and division. Now we have something called as the distributive property. Now what is this distributive property? So when you multiply a bracket,
దిస్ మల్టిప్లికేషన్ డిస్ట్రిబ్యూట్స్ ఓవర్ ది అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్. దీని ఫార్ములా పరంగా మనం చెప్పాలి అంటే ఏ ఇంటూ బి ప్లస్ సి అన్నప్పుడు మనము ఏని బీతో మల్టిప్లై చేయాలి అండ్ ఏని సితో మల్టిప్లై చేయాలి. సో ఇట్ విల్ బి ఏ ఇంటూ బి ప్లస్ ఏ ఇంటూ సి. ఇన్ ద సేమ్ వే ఏ ఇంటూ బి మైనస్ సి తీసుకున్నప్పుడు ఏని ఫస్ట్ బీతో మల్టిప్లై చేయాలి, తర్వాత మళ్ళీ ఏని సితో మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో హియర్ ఏ ఇంటూ బి మైనస్ ఏ ఇంటూ సి, దిస్ ఈస్ నథింగ్ కాల్డ్ యాజ్ అ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం కదా, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ. ఇఫ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ విత్ ఎగ్జాంపుల్ 3 ఇంటూ 4 ప్లస్ 5 అంటే మీరు చేయాల్సింది, ఐ సాల్వ్ ఇట్ ఫర్ యూ. 3 ఇంటూ 4 ప్లస్ 5 అంటే 3 ఇంటూ 4 దీనికి బ్రాకెట్స్ ప్లస్ 3 ఇంటూ 5, రైట్. సో 3 ఇంటూ 4 ఎంత 12 ప్లస్ 3 ఇంటూ 5 ఎంత 15. సో ద ఆన్సర్ ఈస్ 27. సో ఎప్పుడైనా మనకి ఇలా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు లైక్ డిస్ట్రిబ్యూట్ అంటే ఖచ్చితంగా రెండుతో మల్టిప్లై చేసి తర్వాత యూ హ్యావ్ టు డూ ద మ్యాథమెటికల్ ఆపరేషన్. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. 5 ఇంటూ 8 మైనస్ 3 అంటే 5 ఇంటూ 8 మైనస్ 5 ఇంటూ 3. సో 8 5 జా 40. నెక్స్ట్ 5 3 జా 15. సో 40 మైనస్ 15 ఎంత 25. సో దిస్ ఈస్ హౌ ద డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ వర్క్స్. సో కంక్లూజన్ ఏంటంటే క్లోజర్ ప్రాపర్టీ అంటే వాట్ ఎవర్ ఈ ఆపరేషన్ యూ హ్యావ్ టు డూ, ద రిజల్ట్ షుడ్ స్టే ఇన్ ద సేమ్ సెట్, బీ ఇట్ న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్ ఆర్ ఇంటిజర్స్. నెక్స్ట్ కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఆర్డర్ డజంట్ మ్యాటర్. కమ్యూటేటివ్ ప్రాపర్టీ అంటే ఆర్డర్ డజంట్ మ్యాటర్. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే బ్రాకెట్స్ అనేవి మ్యాటర్ అవ్వట్లేదు. డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ అంటే యూ హ్యావ్ టు ఫస్ట్ మల్టిప్లై అండ్ దెన్ యాడ్ ఆర్ సబ్ట్రాక్ట్. సో టు రివైజ్, క్లోజర్ ప్రాపర్టీ the number should belong to the same set. Commutative property a plus b equals to b plus a into b equal to b into a. Next associative property అంటే brackets. Next distributive property అంటే చెప్పంటే you are adding. సో ఈ లెక్చర్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసాము, ఫస్ట్ వీ హ్యావ్ సీన్ లైక్ వై కౌంటింగ్ వాస్ నీడెడ్, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో, ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ ఏంటంటే వీ హ్యావ్ సీన్ లైక్ డిఫరెంట్ ప్రాపర్టీస్ అండ్ న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటో చూసాము, లైక్ హోల్ నెంబర్స్ అంటే ఏంటో చూసాము, ఇంటిజర్స్ అంటే ఏంటో చూసాము, వాటిని నెంబర్ లైన్ పైన ఎలా రిప్రజెంట్ చేస్తామో చూసాము. సో వీ హ్యావ్ కవర్డ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్ ఇన్ దిస్ పర్టికులర్ లెక్చర్. సో ఎవరికైతే బేసిక్ స్ట్రాంగ్ లేవో వాళ్ళు ఖచ్చితంగా ఐ థింక్ దిస్ లెక్చర్ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ. సో విల్ బీ బ్యాక్ అగైన్ విత్ థ్యాంక్ యూ.